వందనాలండి. ఈరోజు ఆగస్టు 23. శరీరము ఆత్మను హింసించుట అంటే ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు 4:29. శరీరమును బట్టి పుట్టిన వారు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇస్సాకులాగా వారు కూడా వాగ్దాన పుత్రులే అని పౌలు గలతీయులకు చెప్తున్నాడు. ఇస్సాకు వలె ప్రతి విశ్వాసి అద్భుత రీతిలో గర్భానపడి అసాధారణంగా జన్మించి దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానము ప్రకారం పుట్టినట్లుగా విశ్వాసి క్రీస్తు ద్వారా జన్మించాడు. అందుకే విశ్వాసులందరూ ఆత్మ ద్వారా ఆయన శక్తితో జన్మించిన వారు. ఇజ్రాయెల్ చరిత్ర అంతటా ఈనాటికి మన నడుమ హాగర్ సంతానమైన శరీరంతో పుట్టినవారు ఇస్సాకు ద్వారా వచ్చిన ఆత్మ సంబంధులు ఒకరితో ఒకరు పోట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు ఇష్మాయేలు ఇస్సాకును చూసి హేళన చేసినట్లుగా ఈనాడు అవిశ్వాసులు విశ్వాసులను వేధిస్తూ ఉన్నారు. నిజమైన విశ్వాసులు చాలా మట్టుకు అవిశ్వాసుల ద్వారా హింసింపబడుతున్నారు, అణిచివేయబడుతున్నారు. శ్రమల దినాలు పాత రోజుల్లాగా లేవు కదా, అయిపోయాయి అనుకునే దానికి వీల్లేదు, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. 2 తిమోతి 3:12లో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అని పౌలు అంటున్నాడు. ఈనాటి శ్రమలు ఆది సంఘంలో వాటి వలె ఉండవు కాబట్టి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. శ్రమలు అనగానే ఆది సంఘంలో ఆ టైంలో హతసాక్షులు జ్ఞాపకం వచ్చి సింహబోనులు, కత్తులు, సజీవ దహనాలు అనుకుంటాం. కానీ ఈనాటి శ్రమలు వేరుగా ఉన్నాయి. అంతకంటే చాలా తక్కువ స్థాయి కష్టాలను కూడా శ్రమలు అని దేవుడు తలుస్తున్నాడు. కాబట్టి మనం సంతోషపడాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి అని చెప్పబడింది. అయితే చిన్న వాటిని కూడా దేవుడు శ్రమల్లాగానే భావిస్తాడు అనే దానికి ఉదాహరణగా అబ్రహాము విషయంలో, అబ్రహాం కాలంలో ఆదికాండం 21:9లో జరిగిన ఒక సంగతి చూద్దాం. అబ్రహాంనకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి అని వ్రాయబడింది. హేళన చేయటం మాత్రమే ఉంది, ఇక్కడ దెబ్బలు లేవు. అయినా కూడా దేవుడు దాన్ని శ్రమగానే చూశాడు. దాని అర్థమేమంటే ఆత్మీయంగా ఉన్న వారిని వ్యతిరేకించుటే శ్రమ. పరిహసించుట, ఎగతాళి చేయుట అనేది అవకాశం వస్తే ఇంకా భయంకరమైన వాటికి దారితీస్తాయి. అందుకే చాలా కాలం తర్వాత యేసయ్య కొండ మీద ప్రసంగంలో అద్భుతమైన మాట చెప్పాడు. మత్తయి 5:11లో చూస్తాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. తర్వాత వచనంలో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును అని కూడా చెప్పాడు. మనం దేవుని నామం కొరకు హింసింపబడటం వల్ల ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. కారణాలు 4 చెప్తాను. శ్రమలు మన దృష్టిని ఇహలోకపరమైన బహుమతుల నుండి పరలోక దీవెనల వైపు తీసుకెళ్తుంది. 2వది విశ్వాసం పెరుగుతుంది. 3వది శ్రమలు అనుభవించే వారు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. 4వది మన వైఖరి ఇతరులకు మాదిరిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, మీ మార్గములో వెళ్ళాలి అంటే శ్రమలు అనుభవించాల్సిందే. మీరు చెప్పిన మాటే తండ్రి. మరి ఆనాడు ఇస్సాకు ఇష్మాయేల్ ద్వారా హేళన పొందినట్టుగా ఈనాడు మేము కూడా పొందుతున్నాం. అయినా కూడా తండ్రి, మాకు బహుమతులు బాగా ఉన్నాయి అనే విశ్వాసం మాలో ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ శ్రమలు అనుభవించే శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.